హాయ్ అండి. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మనం డే 4 సీతాయనం బుక్ రీడింగ్ అండి. స్వాధ్యాయంలో భాగంగా సీతాయనంలోని 4వ రోజు వచ్చేసామండి. 4వ రోజుకి మరి మనం ఈరోజు సీతాయనంలోని సీత యొక్క విద్యాభ్యాసాన్ని నిన్నటి క్లాస్లో కొంచెం తెలుసుకున్నాం కదా. ఈరోజు అది కంటిన్యూషన్ చేసే ముందు మనం ఒక్క 5 నిమిషాల పాటు ధ్యానం చేద్దామండి. ఓకే, అందరూ సిద్ధంగా ఉన్నారు కదా. ప్రశాంతమైన మనస్సుతో, ఏకాగ్రతతో స్థిరమైన సుఖ ఆసనంలో కూర్చోండి మాస్టర్స్. చక్కగా వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకోండి. మీ 2 కాళ్ళను క్రాస్ చేసుకోండి. 2 కళ్ళను కూడా మూసివేయండి. చక్కగా ఎన్నుపూసి నిటారుగా పెట్టి బాడీని రిలాక్స్ చేస్తూ దీర్ఘ శ్వాస తీసుకోండి మాస్టర్స్. నిదానంగా శ్వాసను బయటికి వదిలివేయండి. మళ్ళీ ఒక్కసారి దీర్ఘ శ్వాసని తీసుకోండి మాస్టర్స్. నిదానంగా శ్వాసని బయటికి వదిలివేయండి. మళ్ళీ ఇంకొకసారి దీర్ఘ శ్వాసను తీసుకోండి. నిదానంగా శ్వాసని బయటికి వదిలివేయండి. ఇప్పుడు బాడీని రిలాక్స్ చేస్తూ చక్కగా సహజంగా జరిగే శ్వాసను గమనిస్తూ అంతర ప్రయాణం చేయండి. మన ధ్యాస అంతా కూడా శ్వాస మీదే నిలుపుకుందాం. శ్వాసానుసంధానం.
ఎరుకతో ఉండండి మాస్టర్స్. ఓకే మాస్టర్స్, సహజ స్థితికి వస్తూ మీ రెండు చేతులను విడదీస్తూ మీ చేతుల్ని మీ కళ్ళ మీద పెట్టుకోండి మాస్టర్స్. చక్కగా ఎరుకతో మీ రెండు చేతుల్లో నిదానంగా మీ కళ్ళ నుంచి తీస్తూ కళ్ళకి ఎదురుగా పెట్టుకోండి. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా మీ కళ్ళని ఓపెన్ చేస్తూ మీ చేతుల్ని మీరు చూసుకోండి మాస్టర్స్. ఈరోజు అందరూ సిద్ధంగా ఉన్నారా? సీత యొక్క విద్యాభ్యాసం కంటిన్యూ చేసుకుందామా మరి? ఓకే మాస్టర్స్, మరి ఎంతో ఎరుకతో ప్రశాంతమైన మనస్సుతో చక్కగా, లేదు అంటే మీరు కళ్ళు మూసుకొని కూడా ధ్యానంలో ఉంటూ కూడా ఈ జ్ఞానాన్ని వినటం వల్ల కూడా మనం ఎంతో అద్భుతమైన శక్తిని పొందుతూ జ్ఞానంలో అత్యున్నత స్థాయికి చేరుకోవచ్చు. చక్కగా కళ్ళు మూసుకొని కూడా ఈ జ్ఞానాన్ని మీరు తీసుకోవచ్చు మాస్టర్స్. ఓకే, మరి ఈరోజు మనం విద్యాభ్యాసం కంటిన్యూ చేసుకుందామా? నిన్నటి క్లాస్లో మనం ఏం తెలుసుకున్నాం? స్వాధ్యాయంలో భాగంగా మనం సీత మహారాజు గారు అరణ్యాలకి తీసుకువెళ్ళటము, అక్కడ ఏం జరిగాయి? ఒక ఋషికి తను కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటే తను దుంపలు తెచ్చి ఇవ్వటం, దాంతో ఋషి వాళ్ళ తను ఏం చేసింది, ఋషి వాళ్ళ భార్య తనకి రోజు ఆ కషాయాన్ని చేసి ఇవ్వటము, దాని ద్వారా తను ఆ సమస్య నుంచి ఉపక్రమించడం అనేది జరిగింది. అలానే ఇంకొక రోజు ఏం జరిగింది, తను అడవిలోకి వెళ్ళటము, అంటే తన కల్లో ఏం చూసింది, కోతి తన బిడ్డని కోల్పోవటం తను చూసిందనమాట. అప్పుడే పుట్టిన పసిబిడ్డలలో ఒక బిడ్డ చెట్టు నుండి కింద పడి చనిపోవటం చూసి తను అక్కడికి వెళ్ళి కోతిని ఓదారుస్తూ కోతి యొక్క తల్లి కోతి యొక్క ఒడిలోనే తాను అలాగనే నిద్రపోయిందనమాట. అదొకటి. ఇంకొకటి ఏంటి, ఎద్దు నదిలో మునిగిపోవటం. ఇవి 3 తెలుసుకున్నాం కదా. అలాగే మనం ఇంకో ముఖ్యమైన విషయం తెలుసుకున్నాం, మరణము
జననం అన్న దాని గురించి కూడా తెలుసుకున్నాం కదా. మరి ఈరోజు దాన్నే సీత విద్యాభ్యాసంలోనే కంటిన్యూ చేసుకుందాం మాస్టర్స్. కొన్ని నెలల తరువాత మరొక సంఘటన ద్వారా ప్రకృతి లోకం యొక్క ఇబ్బందిని మాత ఎంత గాఢంగా భావిస్తోందో మాకు తెలిసింది. మిథిలకు కొన్ని గంటల ప్రయాణ దూరంలో ఉన్న అరణ్యం మధ్యలో నూతనంగా నిర్మించిన ఆశ్రమం చాలా పెద్దది. దానిని ఇంకా విస్తరిస్తున్నారు. ఆ ప్రాంతంలోని అనేక మంది ఋషులు అక్కడికి ఆహ్వానించబడ్డారు. మహారాజు మాతను కూడా తనతో తీసుకువెళ్ళారు. వారు తమ ప్రయాణం నుంచి వచ్చిన తరువాత పరిచారకులలో ఒకరు ఈ కథను మాకు చెప్పారు. వారు అక్కడికి చేరుకున్న తరువాత ఆ ప్రాంతంలో ఆశ్రమాలు అభివృద్ధి చెందుతున్న విధానం గురించిన చర్చలు జరుపుతున్న ఋషులను కలవటానికి వెళ్ళారు. సాధారణంగా సీత కూడా ఆయనతో వెళ్ళేది. కానీ ఈసారి మాత్రం ఆశ్రమంలో ఆగిపోయింది. తనకు ఆ చర్చలలో పాల్గొనటం ఇష్టం అయినా రానని చెప్పటంతో ఆయన ఆశ్చర్యపోయిన ఆమెను ఒత్తిడి పెట్టలేదు. తరువాత కొన్ని రోజులు ఆమె విడిగానే ఉండిపోయింది. రోజులు గడిచే కొద్దీ ఆమె విచారానికి గురయ్యి అది ఆమె ముఖంలో ప్రతిఫలించగా అందరూ దానిని గమనించారు. మహారాజు ఏం జరిగింది అని అడిగారు. ఆమె ఏమీ మాట్లాడలేదు. నువ్వు ఈ ఆశ్రమంలో ఋషులతో ఎంత ఆనందంగా ఉన్నావోనని రాజ్యములోని వారంతా భావిస్తుంటే ఆశ్రమం బయట ఉండటం అనేది ఎంత అగౌరవమైన విషయమో నీకు తెలుసా? ఇది నాకు చాలా భయం కలిగిస్తోంది. జనక మహారాజు చాలా అరుదుగా ఆమెను విమర్శిస్తారు. ఆ మాటలు విన్న తరువాత ఆమె ఆయనను చూస్తూ క్షమాపణ కోరి, నన్ను మన్నించండి తండ్రి. అయితే నిజానికి అగౌరవంగా ఉన్నది వారు. నేను దానిని తెలియనట్లు ఉండలేకపోతున్నాను. అదెలా? ఆయన అడిగారు. వారు అగౌరవంగా ఎప్పుడున్నారు? నిన్ను చూసుకోవటానికి ప్రతి క్షణం సిద్ధంగా ఉండి ఎంతో మర్యాదగా చూస్తున్నారు. రండి అని ఆమె ఆయన చేయి పట్టుకొని అడవిలో దారి తీసి అక్కడ నరికి వేయబడిన చెట్లను, మిగిలిన మానులను చూపించింది. వాళ్ళు కనీసం వాటి అనుమతి తీసుకోలేదు. తాము కోరుకున్నదంతా తీసుకొని కనీసం మిగిలిన జీవులపై దాని ప్రభావం ఎలా ఉంటుంది అన్న ఆలోచన కూడా చేయలేదు. మీరు నాకు ఎప్పుడు అరణ్యాల పట్ల గౌరవంతో మెలగాలి అని బోధించారు. తప్పనిసరిగా అవసరమైన దానికంటే ఎక్కువ తీసుకోకూడదు అని చెప్పారు. తన కళ్ళెదుట కనిపిస్తున్న దానిని చూసి మహారాజు నిశ్చేష్టలైపోయారు. సీత, నువ్వు చెప్పింది నిజమే. మనం దీనికి ఒక పరిష్కారం కనుక్కోవాలి. ప్రకృతి నుంచి మనం తీసుకున్న దానికి రెట్టింపు ఇవ్వాలని, ఎప్పుడూ కృతజ్ఞతాపూర్వకంగా తీసుకోవాలని మీరు నాకు బోధించారు. అవును, నేను నీకు అదే బోధించాను.
అది ఇప్పుడు నువ్వు ఈ ఋషులకు బోధించాలి. మనం వారితో మాట్లాడదాం అంటూ మహారాజు ఆమెను ఆ సమావేశం వద్దకు తీసుకువెళ్ళారు. ఋషులందరూ మహారాజు వచ్చి మాట్లాడటం కోసం ఎదురు చూస్తూ కూర్చొని ఉన్నారు. ఇక్కడకు వచ్చినప్పటి నుంచి నా కుమార్తె నిస్పృహకు గురయింది. దానికి కారణం నేను ఇప్పుడు తెలుసుకున్నాను. అది మీకు వివరించాలని నేను ఆమెను కోరుతున్నాను అని చెప్పి ఆయన వెళ్ళి ఆ వెనుక వరుసలో కూర్చున్నారు. సీత చుట్టూ చూసి మౌనం వహించి, అంతకు ముందెన్నడూ ఆమె సమూహాలతో మాట్లాడి ఉండలేదు. దానికి తోడు సహజంగానే ఆమె సిగ్గరి. వినయం, మర్యాద ఆమె సహజ లక్షణాలు. ఆమె తన తండ్రితోనూ రాజప్రసాదంలో తన సన్నిహితులతోనూ నిర్భయంగా తాను చెప్పదలుచుకున్నది చెప్పిద్దే కానీ ఈ విధమైన గౌరవనీయ సమూహాలను ఉద్దేశించి ప్రసంగించటం ఆమెకు కొత్త. మహారాజు, ఇప్పుడు నువ్వు నాకు చెప్పిన దానిని వారికి వివరించు అన్నారు. ఇంకా ఆమె మౌనంగానే ఉంది. ఎట్టాకెలాకు ఆమె తనది కాని స్వరంతో, తనదైన సున్నితమైన చిన్నపిల్లల స్వరంతో కాక అధికారం ఉట్టిపడే స్వరంతో స్థిరంగా మాట్లాడసాగింది. ఇక్కడ నేను చూస్తున్న అవమానకర చర్యల పట్ల నాకు చాలా బాధగా ఉంది. ఆ ఆశ్రమ నిర్వాహకుడైన ఋషి చాలా ఆశ్చర్యానికి గురైనట్లు కనిపించినా తాను చేతులు జోడించి నిలబడి ఉన్నాడు కనుక ఏమీ చెయ్యలేక, రాకుమారి సీత, ఆశ్రమవాసులలో ఎవరైనా మీ పట్ల అగౌరవంగా ప్రవర్తిస్తే దయచేసి మమ్మల్ని మన్నించు. అది కావాలని చేసింది కాదు అన్నాడు. మీరు అవమానపరచింది నన్ను కాదు, ఈ అడవిని. తమ జీవితం కోసం దానిపై ఆధారపడి ఉన్న అనేక జీవరాశులను, మీరు రాబోయే పరిణామాల గురించి ఆలోచించకుండా అనేక చెట్లను కొట్టివేశారు. నా తండ్రి నాకు బోధించింది ఇది కాదు. ఆయన జీవిత సర్వస్వం పట్ల గౌరవం కలిగి ఉండాలని బోధించారు. చెట్లు జీవితంలోని భాగం కాదా? అవి మనకు ఆహారాన్ని, అడవిలోని జీవులకు ఆశ్రయాన్ని ఇవ్వటం లేదా? సమావేశంలో అందరూ ఆమె మాటలకు ఆశ్చర్యపోయి ముఖాలు చూసుకున్నారు. ఆశ్రమ అధినేత ఆమెను వారిస్తూ, కానీ సీత, మాకు ఆశ్రమం నిర్మించటానికి స్థలం, వస్తువులు అవసరం కదా. అది కూడా ముఖ్యమే అన్నాడు. మన పూర్వీకులు అరణ్యాలతో ఆహారం అందించబడి పోషించబడ్డారు అన్న విషయం మరిచిపోయామా? దానికి కృతజ్ఞత కలిగి ఉండాలని మనం బోధించలేదా? సీత స్థిరమైన స్వరంతో మృదువుగా అంది. అయితే మరి దీనికి పరిష్కారం ఏమిటి? మరొక ఋషి అడిగాడు. మాకు సలహా ఇవ్వు సీత. మేము మా ఆశ్రమాలను నిర్మించటం, విస్తరించటం ఆపివేయాలా? సీత ఆలోచనలో పడింది. కాదు, అది పరిష్కారం కాదు. కొన్ని నిమిషాల తరువాత ఆమె కళ్ళు మెరిశాయి.
ప్రకృతి నుంచి మనం తీసుకున్న దానికి రెట్టింపు ఇవ్వాలని మా నాన్న నాకు బోధించారు. కనుక నరకబడిన ప్రతి చెట్టు స్థానంలో మనం 2 మొక్కలు నాటాలి. మన అవసరాలు ఖచ్చితంగా సరి అయినవే అయి ఉండాలి. అంతేకాక అడవి నుంచి మనం ఏదైనా తీసుకునే ముందు దానికి మన అవసరాలను వివరించి అనుమతి తీసుకోవాలి. మనం అడవిలోని జీవితాన్ని పరిగణలోకి తీసుకోవటంలో విఫలమైతే మనకు సంపద్వంతమైన భవిష్యత్తు ఉండదు. అది ఖచ్చితంగా జరుగుతోంది. సమావేశంలో గుసగుసలు మొదలై అనేక తలలు అంగీకార సూచకంగా ఊగాయి. అవును, అదే మంచి పరిష్కారం అన్నాడు ఆశ్రమ అధినేత. దీనిని మేము వెంటనే అమలుపరుస్తాం. అంతవరకు అన్నీ వింటూ మౌనంగా ఉన్న మహారాజు ఇప్పుడు లేచి, మన విదేహ రాజ్యంలో అందరం ఈ నిర్ణయాన్ని అమలుపరుద్దాం. దాని వలన యువతరం అడవులకు రక్షించటం నేర్చుకొని మన పూర్వీకులలాగానే జంతువులు, వృక్షాలను జాగ్రత్తగా చూస్తారు అని చెప్పారు. సీత వైపు తిరిగి, ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. దానిని వెతికి ఎదుటివారి అవసరాల గురించి ఆలోచించటం నేర్చుకో అన్నారు. రాజప్రసాదానికి తిరిగి వచ్చిన తరువాత మహారాజు ఈ సన్నివేశాన్ని సునయన మాతకు వర్ణించి చెప్పారు. నేను ఆమెకు సహాయం చేస్తూ ఆ గదిలోనే ఉండటం వలన వారి సంభాషణ విన్నాను. సీత చేసిన పనిని విన్నప్పుడు సునయనామాత ఆనందంతో వెలిగిపోయింది. ఇప్పుడు మన తరువాత మన రాజ్యాన్ని పాలించేది ఎవరా అని విచారపడనవసరం లేదు. ఏదో ఒకరోజు సీత మీకంటే మిన్నగా మీ స్థానాన్ని భర్తీ చేస్తుంది. ఆమెకు రాజ్యం అప్పచెపితే ప్రజలంతా సంతోషిస్తారు. మహారాజు తన తల పట్టుకుని, నేనెంత ప్రయత్నించినా సీత భవిష్యత్తును చూడలేకపోయాను. ఆ దర్శనం నాకు నిరోధించబడినట్లు ఉంది. కానీ సునయన, ఆమె గమ్యం ఈ రాజ్యాన్ని కానీ మరేదైనా రాజ్యాన్ని కానీ పరిపాలించటమే లేదా మిథిలలో ఉండటమో కాదు. ఇది నువ్వు గుర్తుపెట్టుకో. దీనికోసం ఆమె మన వద్దకు రాలేదు. అయినప్పటికీ ఆమె ప్రపంచానికి సేవ చేస్తుందని నాకు తెలుసు. ఆ పని కోసం ఆమెకు అవసరమైన శిక్షణను ఇవ్వటం కోసం మనం ఇక్కడ ఉన్నాము. ఈ అధ్యాయం బాల్యం నుంచి సీతలో వచ్చిన మార్పులో మొదటి సూచన. ఆమె ఎంత చిన్నదైనప్పటికీ తాను స్వయంగా మాట్లాడగలిగేది. ఇప్పుడు ఆమె ఆసక్తులు కేవలం ఆశ్రమాలను సందర్శించటం లేదా అడవులలో సంచరించటాలు మాత్రమే కాక, ఋషుల సంక్షేమంలో ఉంటూ వారు చెప్పేది వింటూ వారి బోధనలకు బదులివ్వటం కూడా. 1 సంవత్సరానికో ఆ తరువాత పరిచారకుల దగ్గరకు మరొక కథ వచ్చింది. దానికి మేం సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాము. కానీ అది మాకు నవ్వు తెప్పించింది. ఆ ప్రాంతంలో ఉన్న ఒక గొప్ప ఋషి వద్దకు మహారాజుతో పాటు సీత కూడా వెళ్ళింది. ఆయన మహారాజుకు కొన్ని పవిత్ర మంత్రాలు బోధించారు. ఒకానొక సాయంత్రం ఆ ఋషి ఒక ప్రత్యేక మంత్రం యొక్క ప్రతి శబ్దానికి అర్థం వివరిస్తుండగా సీత మధ్యలో కల్పించుకొని ఆ మాటలను మనస్సులో భావిస్తే చాలదా?
వాటిని బయటకు బిగ్గరగా ఎందుకు వల్లించాలి అని అడిగింది. శబ్దాలు, ప్రకంపనలు సీత అని ఆయన వివరించారు. ఆ శబ్దాలు సరిగ్గా ఉచ్చరించబడితే మిగిలిన ప్రకంపనాలపై ప్రభావం చూపి బాహ్య ప్రపంచంలో మనం కోరుకున్న మార్పులు తెస్తాయి. ప్రతి శబ్దం విశ్వంలోని ఒకానొక ప్రత్యేక ప్రకంపనతో శృతి చేయబడి ఉంటుంది. ఉచ్చారణలో చిన్న పొరపాటు జరిగినా దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. సీత కొన్ని నిమిషాల పాటు మౌనంగా ఉండి ఆ తరువాత, మరి ఆలోచనలు, సంకల్పాలు కూడా ప్రకంపనాలు కాదా? ఆలోచనలకు, సంకల్పాలకు కూడా పరిణామం ఉండదా అని అడిగింది. ఆయన వాటికి కూడా ఉంటుంది. అయితే సంకల్పాలు, ఆలోచనల కంటే శబ్దం ఎక్కువ శక్తివంతమైనది. అందుకే ఒక పరిణామం కోసం మంత్రజపాన్ని ఉపయోగిస్తారు. ఆ మంత్రాన్ని గురించి తలుచుకోవటం వల్ల అంతే ఫలితం ఉండదు. సీత ఒక నిమిషం పాటు ఆలోచించి, కానీ అది ఒకానొక వ్యక్తి యొక్క ఏకాగ్రత స్థాయిని బట్టి ఉండదా? మనస్సు అంత గాఢంగా కేంద్రీకరిస్తే ఆ ఆలోచనలకు అంతే ఫలితం ఉండదా అంది. తలుపు దగ్గర నుంచి ఒక స్వరం సీత చెప్పింది నిజం. ఆలోచన శక్తి తక్కువది కాదు అని పలికింది. ప్రతి ఒక్కరూ ఈ చర్చలో కలగ చేసుకున్నది ఎవరా అని తిరిగి చూశారు. తలుపు దగ్గర దయాపూరిత దిక్కులు కలిగిన ఒక మధ్య వయస్కురాలు నిలబడి ఉంది. ఆమె వెంట్రుకలు తలపైకి ముడి వేయబడి ఉన్నాయి. చర్మం మృదువుగా ఉంది. కళ్ళు నల్లగా తీక్షణంగా కనిపిస్తున్నప్పటికీ కోమలత నిండి ఉంది. అక్కడ ఉన్న ఋషులు అందరూ ఆమెకు అభివాదాలు తెలిపారు. ఋషి గారికి స్వాగతం, దయచేసి లోనికి వచ్చి మాతో చేరండి. గార్గి జనకుని రాజ్యములో పేరు ప్రఖ్యాతలు గల గొప్ప ఋషి. వేదాలను అభ్యసించింది. గార్గి గదిలోకి ప్రవేశించి సీత పక్కన కూర్చుంది. సీత, మనం భౌతిక తలంలో నివసిస్తున్నాం. ఊర్ధ్వలోకాలలో కోరుకున్న వాటిని సంకల్పం ద్వారా ప్రత్యక్షీకరించుకోవచ్చు. ఇక్కడ భౌతిక ప్రపంచంలో గాఢ ప్రకంపన అవసరం. ఈ భౌతిక ప్రపంచ శబ్ద ప్రకంపన ద్వారా, ఓం ప్రకంపన ద్వారా ప్రత్యక్షీకరించబడింది. ఓం ప్రకంపనం ద్వారా ప్రత్యక్షీకరించబడింది. ఈ జ్ఞానులు చెప్పింది సరి అయినదే. ఉచ్చారణే మూలం. సరి అయిన ప్రకంపనతో సమరేఖలో ఉండటం చాలా కష్టం. సంకల్ప శృతిలో లేకపోతే, మన యొక్క సంకల్పం అనేది శృతిలో లేకపోతే శబ్దం సరి అయిన సమరేఖలో ఉండదు. ఆలోచనలు శబ్దాన్ని నిర్దేశిస్తాయి. దానికి స్వచ్ఛమైన మనస్సు లేదా చాలా క్రమశిక్షణ కలిగిన మనస్సు అవసరం. అందుకే చాలా తక్కువ మంది మాత్రమే
మంత్రశక్తిని కలిగి ఉంటారు. పూర్వకాలంలో భూమికి ఉపయోగపడటం కోసం మంత్రాలను ఉపయోగించేవారు. ఉదాహరణకు వర్షాలు రానప్పుడు వాటి కోసం ఆమె ఒక క్షణం ఆగి, సీత, నువ్వేదో ప్రశ్నించాలనుకుంటున్నావు, చెప్పు అంది. సీత ఏమీ మాట్లాడలేదు. తాను అంతకు ముందు విన్నదాని గురించి ఆలోచిస్తున్నట్లు కనపడింది. గార్గి, పర్వాలేదు, ఏదైనా సరే అడుగు. ఇవి నువ్వు తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు. తరువాత నీకు ఎంతో ఉపయోగపడతాయి. సీత అక్కడ చేరిన చిన్న సమూహం వైపు చూడటానికి తల తిప్పింది. వారిలో కొందరు ఆమెకు తెలిసిన వారు, ధ్యాన సాధనలో చాలా పురోగమించిన వారు. నేను జన్మించటానికి ముందు విదేహ రాజ్యములో చాలా కాలం కరువు ఉంది. అప్పుడు ఈ మంత్రాలు వర్షాన్ని ఎందుకు తెప్పించలేదు అని అడిగింది. వాళ్ళందరూ ఏమీ మాట్లాడకుండా పరస్పరం ముఖాలు చూసుకున్నారు. సీత గార్గి వైపు తిరిగి, మళ్ళీ ప్రజలకు, జంతువులకు ఎందుకు తోడ్పడలేదు? గార్గి నెమ్మదైన స్వరంతో, చాలా శక్తివంతమైన చైతన్యం మంత్రాలను ఎదుర్కొని వాటి ప్రభావం లేకుండా చెయ్యగలదు. ఇది చాలా అరుదుగా సంభవిస్తుంది. అలా అప్పుడు సంభవించినది సీత అంది. అటువంటి పనులు ఎవరు చేస్తారు? సీత ఆశ్చర్యంగా అడిగింది. ఆ శక్తి ఎవరికి ఉంటుంది? అక్కడ మళ్ళీ మౌనం రాజ్యమేలింది. ఆయన పేరు చెప్పటానికి ఎవ్వరూ సాహసించలేదు. సీత ఒక్కొక్కళ్ళ ముఖాన్ని చూస్తోంది. చివరకు జనక మహారాజు కల్పించుకొని, సీతతో ఆలస్యమైపోతుంది, బహుశా మనం వెళ్ళవలసిన సమయం దగ్గర పడుతోంది అన్నారు. తండ్రి, ఆ కష్టానికి కారణమైన వారు ఎవ్వరో, ఎందుకు ఆ విధంగా చేశారో నాకు తెలియాలి. అతని పేరు రావణ. నెమ్మదిగా గార్గి బదులు పలికింది. ఒకప్పుడు ఆయన చాలా గౌరవ ఆధారాలు కల పండితుడు. అనేక శక్తులు సంపాదించాడు. అతని తల్లి శక్తివంతమైన రాక్షస స్త్రీ. తండ్రి గొప్ప వేద పండితుడు. అతను వారిలో ఏదో ఒక మార్గాన్ని అనుసరించి ఉండవచ్చు. కానీ అతనిని కోపము, గర్వము లోబరుచుకోవటంతో 3 లోకాలు జయించాడు. మంత్రాలను ఎదుర్కోగలిగిన అరుదైన వారిలో అతను ఒకడు. అతను భూమిలోని అనేక భాగాలను వశపరుచుకున్నాడు. అతను మారు రూపాలు ధరించగలడు. అయితే ఇప్పటి వరకు విదేహ వైపు చూడకపోవటంతో ఇక్కడ ఋషులు క్షేమంగా ఉన్నారు. సీత అయోమయానికి గురి అయింది. కానీ సంభాషణ ముగిసే సమయం వచ్చిందని సూచించటానికి గుర్తుగా తన తండ్రి లేచి నిలబడటం చూసింది. ఆమె ఆ ఋషులకు నమస్కరించి ఆయనతో వెళ్ళింది. మర్నాడు వారు ఆశ్రమాన్ని వదిలి వెళ్ళారు. రాజప్రసాదానికి వెళ్ళే వరకు సీత మౌనంగానే ఉంది. చివరకు జనకుడు, నువ్వు విన్నదాన్ని గురించి ఇబ్బంది పడకు, దాని గురించి ఇప్పుడు నువ్వు విచారపడవలసిన అవసరం లేదు అని చెప్పారు. తండ్రి, నేను విచారపడటం లేదు. అంత జ్ఞానం ఉండి శివుని భక్తుడై తన వ్యక్తికి కూడా ఎలా హాని చేయగలడా అని అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నాను అంతే. అతను తాను పొందిన శక్తిని ఉపయోగించగల స్థాయిలో లేడు. సరికాని వ్యక్తుల చేతిలో ఉన్న శక్తి ఎంతో హాని కలిగించగలదు. మాట మారుస్తూ ఆయన, గార్గి ఋషి పట్ల నీకు ఎంత ఆరాధన కలిగిందో నేను చూశాను. నువ్వు ఆమె వద్ద విద్యను అభ్యసిస్తావా? చాలా ఇష్టంగా సీత నవ్వుతూ బదులు చెప్పింది. అయితే
ఆ ఏర్పాటు చేస్తాను. కొన్ని సంవత్సరాల తరువాత సీత నుంచి నేను గొప్ప ఆశీర్వచనాన్ని అందుకున్నాను. ఒకానొక రోజు సీత సమీపంగా దాక్కుంటూ ఉన్న కుందేళ్ళు యువతలకు రాగా వాటితో ఆడుకుంటూ ఉండగా ఉష నేను చూస్తూ తోటలో కూర్చున్నాము. నేను మాతవంక చూస్తూ, ఈమె ఇప్పుడు ఎంత అందంగా ఉంది, యుక్త వయస్సులో అడుగిడబోతోంది. ఆమె ఎప్పుడు ముద్దుగా తెల్లగా జీవకళతో మెరిసే కళ్ళతో ఉండేది. అయితే ఇప్పుడు ఆమె రూపం మారుతూ అసాధారణ సౌందర్యవతిగా తయారవుతోంది అనుకుంటున్నారు. ఆమె ఆ జంతువులతో ఆడుకుంటూ ఉండగా చంద్రుడు లేని ఆకాశం వంటి ఆమె పొడవైన ఒత్తైన వెంట్రుకలు ఛాతీ చుట్టూ పరుచుకొని ఆమె హృదయానికి హద్దుకొని ఉన్న కుందేళ్ళు పిల్ల చుట్టూ ఆమె చేతిపై నుంచి అలలులాగా కదిలాయి. ఆమె శరీరం పల్చగా మెరుస్తూ ఉండేది. ఆమె నడుస్తున్నప్పుడు నేలకు ఆమె పాదాలు అరుదుగా తగిలినట్లు, ఆమె నడుస్తున్నప్పుడు నేలకు ఆమె పాదాలు అదురుగా తగిలినట్లు ఉండేవి. పెద్ద ఆల్చిప్పల వంటి కళ్ళు నల్లదనంలో వెంట్రుకలతో పోటీపడి ఉల్లాసంతో మెరుస్తూ ఉండేవి. ఆమె యవ్వనంలోకి అడుగిడే కొద్దీ ఆమె కళ్ళు గాఢంగా అడుగులేని కొలనులా పెరిగి ఆమె చైతన్యంలోని ఉల్లాసంతో పాటు జ్ఞాన వివేక ప్రశాంతతలను ప్రతిబింబిస్తూ మా అందరిపై వాటిని వర్షించేవి. ఆమె మీ వైపు చూస్తే మీ బాహ్య రూపం కంటే మించినది ఏదో చూస్తుందని మీకు తెలుస్తోంది. ఆమె మీ చైతన్యపు అంతర్స్థాయిని తదేకంగా చూసి ఏదైనా బాధను కానీ నొప్పిని కానీ దానికి గల కారణాన్ని తీసివేస్తుంది. అది ఆమె పద్ధతి. ఆమె శరీరం బంగారం తెలుపు వర్ణాల మిశ్రమంలా ఉంటుంది. ఆమె ముఖం పల్చగా ఉన్నప్పటికీ ఏ అపరిపక్వతలు మచ్చలు లేకుండా సంపూర్ణత్వంతో ఉంటుంది. అంతకంటే అందమైన రూపాన్ని నేను ఊహించలేను కూడా. నేను ఆమె అందాన్ని ఆరాధిస్తూ ఉండగా మాత కుందేలును నేల మీద దించి నా వద్దకు వచ్చి పక్కనే కూర్చుని నిదానంగా, మీనాక్షి, నిన్ను మీ నాన్న ప్రేమించలేదని నువ్వు అనుకోవద్దు. ఆయన నిన్ను ఎంతో గొప్పగా ప్రేమించాడు. ప్రేమ మాటలతోనే వ్యక్తీకరించవలసిన అవసరం లేదు. చేతలలో కూడా చూపవచ్చు. నిశ్చేష్టురాలినైన నేను ఆమె మాటలతో ఈ లోకంలోకి వచ్చిన ఏం చెప్పాలో తెలియలేదు. ఆయన రాత్రుల్లో నీ మంచంపై కూర్చొని నువ్వు నిద్రపోయేటంత వరకు అలాగే చూస్తూ ఉండటం నీకు జ్ఞాపకం లేదా? అది ప్రేమకు సంకేతం. అలాగే రాత్రిళ్ళు నిద్రించబోయే ముందు మా తండ్రి గారి ఆశీస్సుల కోసం నిన్ను కూడా తీసుకువచ్చేవారు. అది కూడా ఒక ప్రేమ చిహ్నమే. ఆవిడ ఆ సమయాలలో నాతో పాటు ఉన్నట్లు ఆయన జాగ్రత్తగా చూసిన ఆ సంఘటనల గురించి నేనేమీ పట్టించుకోకపోయినా తాను స్వయంగా చూసినట్లు చెప్పింది. నేను నా కళ్ళ నుండి కారే నీళ్లను ఆపలేకపోయాను. ఆమె మాట్లాడినప్పుడు ఆ దృశ్యాలు నా కళ్ళ ముందు కదిలాడి చాలా కాలం కింద అణచిపెట్టబడిన జ్ఞాపకాలు పైకి వచ్చేవి. నేను నా శరీరం ఎగిసి పడటాన్ని, బుగ్గల మీద కారే నీటిని దాచుకోవటానికి ఎంతో ఇబ్బంది పడేదాన్ని. నేనేదో చిన్న పిల్లనైనట్లు, ఆమె పెద్దదైనట్లు భావించేదాన్ని. కానీ ఆయన నాతో ఎప్పుడూ నన్ను ప్రేమిస్తున్నానని చెప్పలేదు అనుకున్నాను నేను. నా ఆలోచనలకు ఆమె బదులిస్తూ,
దాని అర్థం ఆయన నిన్ను ప్రేమించలేదని కాదు అని నవ్వుతూ అంది. భూమాత మన పట్ల తమ ప్రేమ గురించి ఎప్పుడూ మాట్లాడదు. అయినప్పటికీ ఆమె మనని ప్రేమిస్తోంది. మన అందరినీ, ప్రతి జీవిని, మొక్కని, రాయిని, అన్నింటినీ ప్రేమిస్తోంది. ఎందుకంటే అన్నీ ఆమెలో భాగమే కనుక. భూమి మనల్ని ప్రేమిస్తుంది. ఆమె చేతులు మా కింద ఉన్న నేలను జాగ్రత్తగా పట్టుకోవటం చూసిన నా స్వరం వణికింది. ఆమె తల ఊపింది. నేను ఇక్కడ పుట్టకముందు మా తండ్రి గారు మాత నన్ను ఇక్కడ జన్మ తీసుకోమని పిలుస్తున్నప్పుడు భూమాత నా ముందు ప్రత్యక్షమై తాను నన్ను వారి వద్దకు తీసుకు వెళతానని చెప్పింది. వారు నిన్ను నాకులాగానే ప్రేమిస్తారు అని చెప్పింది. ఈ విధంగా మన పట్ల ఆమెకు గల ప్రేమ నాకు తెలిసింది. నన్ను ఇక్కడకు నిర్దేశించి నందుకు ఆమె పట్ల నేను ఎప్పటికీ కృతజ్ఞత కలిగి ఉంటాను. ఆమె వ్యక్తీకరణ ఎంతో మృదువుగా ఉండి ఈ మాటలు చాలా సున్నిహితంగా చెప్పింది. తరువాత నా వైపు తిరిగి తన మృదువైన చేతిని నా మీద వేసి నేను నిన్ను ప్రేమిస్తున్నాను మీనాక్షి అంది. ఈ వజ్రపు తునకలు మాట్లాడిన తరువాత ఆమె మళ్ళీ కుందేళ్ల వైపు ఎగురుకుంటూ వెళ్ళింది. ఆమె ప్రేమ వ్యక్తీకరణ నా గాఢ లోతులను స్పృశించింది. ఇంతకు ముందు ఎన్నడూ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్న మాటలు నేను వినలేదు. ఆ రోజు మాత నా లోపల దేనినో గాఢంగా చిలికింది. ఉష కలతగా ఉన్న నన్ను చూసి, మీనాక్షి, మాతను నేను చూసుకుంటాను, నువ్వు కొంచెం సేపు ఒంటరిగా ఉండు అని చెప్పింది. నేను ఆమెకు కృతజ్ఞతలు చెప్పి గదిలోకి వెళ్ళి స్వేచ్ఛగా ఏడవసాగాను. మళ్ళీ నేను చిన్నపిల్లగా మారి నేను కోల్పోయిన తండ్రి కోసం ఎన్నడూ కూడా మెచ్చుకొని ఆయన కోసం బాగా ఏడ్చాను. అంతేకాదు, నా కన్నీళ్ళు మాత కోసం కూడా. ఆమె నా పట్ల ప్రేమను వ్యక్తీకరించినందుకు నా తండ్రితో గడిపిన సున్నిత క్షణాల యొక్క జ్ఞాపకాలు మళ్ళీ వచ్చి మొట్టమొదటిసారిగా నేను ఆయన యొక్క ప్రేమను అనుభవించాను. కొంచెం సేపు ఆయన తరువాత తీవ్ర అనారోగ్యానికి గురై మరణానికి చేరువలో ఉన్న అదితి వద్దకు వెళ్ళాను. జరిగిందంతా ఆమెకు చెప్పాను. ఆమె ఎంతో బలహీనంగా ఉన్నప్పటికీ కొంచెం నవ్వి, నిజంగానే మీ నాన్న నిన్ను ప్రేమించేవాడు, నువ్వే ఆయన సర్వస్వము, నువ్వే ఆయన యొక్క సర్వస్వం. ఆయన ఏం చేసినా, ఎంత కోపంగా కనిపించినా అది తనదైన శైలిలో నిన్ను రక్షించటం మీనాక్షి అని గొనిగింది అదితి. కొన్ని నిమిషాలు మౌనం తరువాత ఆయన తన ప్రాణాన్ని పణంగా పెట్టి నువ్వు ఈ పరివార కృత్యాలలో పాల్గొనేటట్లు చేశాడు. ఇప్పుడు నీపైన ఆశీర్వచనాలు ఎలా వర్షిస్తున్నాయో చూడు. మీ తండ్రి అంకిత భావం, విశ్వాసాల వల్లనే నువ్వు ఇక్కడ ఉన్నావు మీనాక్షి. దాన్ని ఎప్పుడూ సందేహించకు. నీ తండ్రి త్యాగమే నిన్ను ఇప్పుడు ఈ స్థితిలో ఉంచింది. ఆయన త్యాగం, మహారాజుకు ఆయన పట్ల గల ప్రేమ రెండూను నేను ఆమె వైపు ప్రశ్నార్థకంగా చూశాను. ఆమె తల ఊపింది. అందుకే ఆయన నన్ను నది నుంచి రక్షించారు. నా తండ్రి పట్ల ఆయనకు గల ప్రేమ వలన నేను మెల్లగా అన్నాను. అది నీ పట్ల ప్రేమ వలన మీనాక్షి. నా పట్ల నేను నమ్మలేనట్లు అన్నాను. అదితి నిట్టూర్చి బలం కూడా తీసుకుంది. మా అందరి పట్ల ఆయనకు గల ప్రేమను
పసివాళ్ళందరినీ ప్రత్యేకంగా శ్రద్ధగా చూడటాన్ని నువ్వు గమనించలేదా? ఆయనకు ఉన్న అనేక బాధ్యతలతో పాటు మధ్య మధ్యలో నన్ను చూడటానికి వచ్చి నాకేమైనా అవసరం ఉందేమో కనుక్కొని నేను కనుక్కొని మరి కొంచెం సౌకర్యవంతంగా ఉండటానికి ఇంకేమైనా కావాలా అని అడిగేవారు. నేను ఒక సాధారణ పరిచారకును. ఈ విధమైన ప్రేమను అర్థం చేసుకోవటం నాకు మించింది. రాకుమారి సీతకు కూడా అవే లక్షణాలు ఉన్నాయి. నేను అనేక ఉద్యోగాలతో చుట్టుముట్టబడ్డాను. నేను అనేక ఉద్వేగాలతో చుట్టుముట్టబడ్డాను. నేను అనేక ఉద్వేగాలతో చుట్టుముట్టబడ్డాను. మళ్ళీ మాట్లాడగలిగినప్పుడు కానీ అదితి చాలా కాలంగా నా హృదయంలో పాతి పెట్టబడిన ఆ బాధ గురించి రాకుమారికి ఎలా తెలుసు అని ప్రశ్నించాను. రాకుమారి గురించి మనం ఎప్పటికీ అర్థం చేసుకోలేని విషయాలు ఎన్నో ఉన్నాయి. కాకపోతే ఒక విషయం నేను స్పష్టంగా చెప్పగలను. ఆమె ఈ ఇంటిలోకి మాత్రమే కాక మిథిల అంతటికీ అంతకు ముందు లేని సంతోషాన్ని తెచ్చింది. మహారాజుకు మన పట్ల ప్రేమ ఉన్నా ఆయన వ్యక్తపరచరు. దానిని ఆమె తెలియచేస్తుంది. కొన్నిసార్లు నేను ఆమెయే స్వయంగా ప్రేమ అనుకుంటాను. అదితి స్వరం పేలవంగా మారిపోయింది. నేను ఆమెను అలసటకు గురి చేశాను అని భావిస్తూ సెలవు తీసుకోబోయాను. కానీ వెనుకకు తిరిగి ఆమె చేయి పట్టుకున్నాను. అదితి, ఇన్ని సంవత్సరాలలోనూ నువ్వు నాకు ఎంతో ముఖ్యమైన దానివి అన్నాను. ఆమె నవ్వింది. నా కళ్ళు నీళ్లతో నిండటం చూసి ఆమె, నా కోసం ఏడవకు మీనాక్షి, నీ కోసం కొత్త అధ్యాయం మొదలయ్యింది. నేను నా ప్రయాణాన్ని కొనసాగించాలి. ఇది మా చివరి సంభాషణ అని నాకు తెలుసు. అందుకే నేను ఆమె పక్కనే నిలబడ్డాను. కానీ ఇక వెళ్ళు, సమయం మించిపోతోంది అని ఆమె సూచించింది. నేను మనస్సులోనే ఆమెకు నా చివరి వీడ్కోలు చెప్పి నా చేతిలో నుంచి ఆమె చేతిని నా గతంలో మరొక భాగాన్ని వదిలివేశాను. ఆ రోజు నుంచి నేను ప్రేమించబడని బిడ్డగా నా హృదయం పొందిన గాయాలన్నీ మానిపోయాయి. ఇది జరిగిన కొన్ని సంవత్సరాలకు నేను మాత వలన హృదయపు గాయాలను మాన్చుకున్న అనేక మంది పరిచారకులలో ఒకదానిని అని తెలుసుకున్నాను. మా ప్రియమైన మాత వలననే ఈ రాజ్యంలో ఏదో ఒక రూపంలో స్వస్థత సంభవించింది అని నేను ధైర్యంగా చెప్పగలిగాను. ఇది ఈరోజు సీత యొక్క విద్యాభ్యాసం కంప్లీట్ చేసుకున్నామండి. మరి నెక్స్ట్ రేపటి క్లాస్లో సోమ ఆగమనం గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఏమైనా చిన్నగా పొరపాట్లు ఉంటే క్షమించండి. మిస్టేక్ చేస్తుంటే మీ హృదయపూర్వకంగా నన్ను క్షమిస్తూ ఆఖరి ఒక్క నిమిషం ప్రశాంతమైన మనస్సుతో మెడిటేషన్ చేసుకుందామండి. ఇప్పుడు మనం తీసుకున్న జ్ఞానం అంతా కూడా అంటే సీతకి ప్రకృతి పట్ల, ఆ అరణ్యాల పట్ల ఎంత బాధ్యతగా, ప్రేమగా ఎలా ఉండేది. మనం అంటే మనకి అవసరానికి మించి మనం తీసుకోకూడదు. మనకి ఏం అవసరమో అదే తీసుకోవాలి. అది కూడా మనం ఈ అవసరాలకి మాకు కావాలి అని వాటిని ప్రకృతి నుంచి మనం అడిగి తీసుకోవాలి. మళ్ళీ తీసుకున్న దానికి మనం రెట్టింపు తిరిగి ఇవ్వాలి అని తెలుసుకున్నాము ఈరోజు. అదేవిధంగా కూడా ఇంకా ఏంటి, అందరికీ
ప్రేమ ఉంటుంది, అది వ్యక్తపరచలేదు అని తెలుసుకున్నాము. అంటే మీనాక్షి గారు తన తండ్రికి ఎలా అయితే అనుకుందో ప్రేమ లేదు అది అని, తను ఆ విషయాన్ని నుంచి మనం ఆ బాధ లోపల ఉంచుకుంటాం కదా, ఆ బాధ నుంచి ఎలా బయటికి రావాలి, మనం ఎప్పుడూ అలా అనుకోవద్దు అన్నది ఈరోజు మనం నేర్చుకున్నాము. మీనాక్షి సీత చెప్పటం ద్వారా తనలో ఉన్న దుఃఖాన్ని అంతా కూడా తొలగించబడింది. చక్కగా సీత ద్వారా మీనాక్షి ఇంకొక కొత్త అధ్యాయానికి, అంటే కొత్త మార్పు వైపు తన జీవితం ఒక మార్గంలో నడవటానికి తనలోనే ఒక కొత్త చాప్టర్ని ఓపెన్ చేసుకుందనమాట. సో ఇంకా మరెన్నో కూడా మనం ఈ సీతాయనంలో ఈ సీతాయనం బుక్ ద్వారా మనం ఇంకా ఏమేమి నేర్చుకోవాలి అన్నది తెలుసుకున్నామండి. ఈ జ్ఞానాన్నంతా మనల్లో సంపూర్ణంగా నిండిపోవాలని ఆశిస్తూ చివరిగా 1 నిమిషం పాటు ధ్యానం చేసి సెక్షన్ని క్లోజ్ చేసుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ అండి. విన్న వారందరికీ కూడా నా ధన్యవాదాలు. ఓకే మాస్టర్స్, ఇప్పుడు చివరిగా స్థిరమైన సుఖ ఆసనంలో కూర్చోండి. సహజంగా జరిగే శ్వాసను గమనిస్తూ ఉండండి. ఓకే మాస్టర్స్, సహజ స్థితికి వస్తూ మీ 2 చేతుల్ని 2 కళ్ళ మీద పెట్టుకోండి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. మీ చేతుల్ని మీ కళ్ళకి ఎదురుగా పెట్టుకొని నిదానంగా కళ్ళని ఓపెన్ చేస్తాం. ఓకే మాస్టర్స్, ఇంకా ధ్యానం కంటిన్యూ చేసేవాళ్ళు చేయండి. ఇంకొకసారి అలా వింటూ ఉన్నప్పుడు ఆ జ్ఞానం అనేది సంపూర్ణంగా మనకు అందించబడుతుంది.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సీతాయనం యొక్క డే 4 బుక్ రీడింగ్ కంప్లీట్ చేసుకున్నాము. రేపు డే 5లోకి అడుగు పెట్టబోతున్నాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.